హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత అనేక శాఖలకు సంబంధించి మంత్రిగా అయిన తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నటువంటి పరిపాలన చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. కొన్ని అది కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి, మిగతా శాఖల గురించి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా ఆయన ప్రచారం చేసుకోకపోవటం అనేది ఆయన మైనస్గా మనం చూడాలి. ఎందుకంటే ఆయన సినిమా దగ్గర నుంచి చూసుకున్నా ఇక్కడ వరకు వచ్చిన ఎన్నో కోట్ల రూపాయలు ఆయన సేవా కార్యక్రమాల ద్వారా ఆయన సినిమాలు మొదటి సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలకు చేసుకుంటూ ఇస్తూ వచ్చినా కూడా ఎక్కడా కూడా దానికి ప్రచారం లేదు అని చెప్పి మనకి అందరికీ తెలుసు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయంగా వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగో చూపించదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప పని అయినా చేయనివ్వండి, అవతల వాళ్ళు 10 పైసలు పని చేసినా సరే దాన్ని 10 లక్షల రూపాయలు ప్రచారం చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు 10 కోట్ల రూపాయలు పని చేసినా కానీ 10 పైసలు ప్రచారం కూడా ఉండట్లేదు. ఆయన కూటమిలో ఉండేటువంటి మిత్రపక్షాల్లో ఉండేటువంటి ముఖ్యంగా వేరే పార్టీలైనా కానీ ఇక్కడ ఎవరు కూడా సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాలని ఎక్కువగా ప్రచారం చేయటం అనేది ఉండదు. బట్ మనం మాత్రం అలాంటి కార్యక్రమాలు చూపించాలి. అలాంటి వాటిని చూసి ఎవరో ఒకళ్ళైనా సరే ఇన్స్పైరింగ్గా తీసుకుని ముందుకు వస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీదే ఎక్కువగా మనం దృష్టి పెడతాం. అంటే మిగతా మెయిన్ స్ట్రీమ్ పేపర్లో కావచ్చు, మీడియాలో స్క్రోలింగ్ల దగ్గర లేదంటే 10వ పేపర్లోనో 20వ పేపర్లోనో ఒక చిన్న ఆర్టికల్గా ఉంటే మనం దాన్ని ప్రధాన వార్తగా ఎందుకు వేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు చేసేవి అంత ప్రధానమైనటువంటి పనులు కాబట్టి, దేశం రాష్ట్రం మెచ్చుకోదగ్గ గొప్ప పరిపాలన పనితీరు కాబట్టి మనం వాటి గురించి చెప్పాలి. అది బాధ్యతగా స్వీకరిస్తున్నాం. దానికి సంబంధించి మీకు ఒక కార్యక్రమం ఇది ఇన్స్టాగ్రామ్లో నాకు కనిపించింది. ఎవరూ కూడా దీన్ని ఇప్పటివరకు బయటికి చూపించలేదనే నాకైతే అనిపించింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన శాఖకు సంబంధించి కూడా ఎవరు దీన్ని బయటకు తీసుకురాలేదేమో అనిపించింది. ఆ ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఆ రీలు మీకు ఒక్కసారి చూపిస్తాను, చూడండి. పేరుపాలెం కోస్టల్ లైన్ లో సముద్ర తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టి వెళ్తాయని మీలో ఎంతమందికి తెలుసు? మనలో చాలా మందికి ఈ సముద్ర తాబేళ్లు మన వెస్ట్ గోదావరి పేరుపాలెం బీచ్ సరౌండింగ్ ఏరియాస్ లోకి వస్తాయని చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. గత 2 సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ నెస్ట్ కన్జర్వేషన్ సొసైటీ ఆలివ్ టర్టిల్స్ ని ప్రొటెక్ట్ చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్స్ అని తీసుకెళ్లి ఒక దగ్గర హ్యాచీలో పెట్టి. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఎవరున్నారు? 2 సంవత్సరాల నుంచే ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు చూసారా? అంటే మన వారసత్వ సంపదగా వస్తున్నటువంటి ఇలాంటి ఆస్తులను కూడా మనం కాపాడుకోవాలి. అంటే పర్యావరణం అనేది ఎంత ముఖ్యం, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నటువంటి పరిస్థితి మనకి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన సిద్ధాంతాల్లోనే కనిపిస్తుంది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చూసారా అటవీ శాఖ ఏం చేస్తుంది అంటే ఇదిగో ఇలాంటివి కనిపించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలో చేసుకుంటూ వస్తున్నారు. చూసారా, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఈరోజు ఆ కార్యక్రమాన్ని బయటకు తీసుకొచ్చే వరకు కూడా నాకు కూడా తెలియలేదు. దీనికి ఎన్ని లైక్స్ వచ్చినాయో, ఎన్ని వీడియోస్ వచ్చినాయో ప్రత్యేకించి ఇక్కడ చూడండి. బట్ బయటికి రాల, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కటి కూడా దీన్ని ప్రచారం చేయలే. కానీ నిజంగా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించి ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎందుకో ప్రచారంలో మాత్రం వెనకబడ్డారని 100% చెప్పచ్చు. ఇలా మాలాంటి వాళ్ళన్నా మీరు ఉపయోగించుకోవడంలో ఇంకా వెనకబడ్డారని నిస్సందేహంగా కూడా మేము చెప్పచ్చు. ఎందుకంటే మీరు తెలిసేటువంటి కార్యక్రమాలు చాలానే ఉన్నాయి, అవి ప్రజలకి తెలియాలి. ప్రజలకు తెలిస్తే దీని మీద అవేర్నెస్ వస్తే ఇలాంటి తీర ప్రాంతంలో ఉండేటువంటి అన్ని ఏరియాస్ మీద ఇలా వీటి వల్ల ఉపయోగాలు, సముద్రంలో ఇలాంటి తాబేళ్ళు దాన్ని మనం కాపాడుకుంటూ ఆ పిల్లల్ని మళ్ళీ జాగ్రత్తగా సముద్రంలోకి వెళ్ళేంత వరకు కూడా ఏదైతే ఆ పీరియడ్ ఉంటుందో దాని కోసం మీరు చేసేటువంటి కార్యక్రమాలు చూపిస్తే రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నో తీర ప్రాంత గ్రామాల నుంచి మంచి స్పందన వస్తుంది. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా మీ నుంచి స్ఫూర్తి పొందుతాయి. ఇక్కడ మీరు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొక మంత్రో ఇంకొక నియోజకవర్గంలో ఆ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే అంతకన్నా మహభాగ్యం ఏముంటుంది చెప్పండి. ఇన్ని వేల వందల లక్షల తాబేళ్ళు సముద్రంలో
అంటే ఇలా బయటకు వచ్చి ఇబ్బంది పడుతూ అంతరించిపోకుండా కాపాడినటువంటి వ్యక్తులుగా మీరు నిలుస్తారు. దయచేసి కనీసం మాలాంటి వాళ్ళకన్నా ఇలాంటి చేసేటువంటి కార్యక్రమాల గురించి చెప్పండి. చెబితే మేమన్నా అక్కడికి వచ్చి షూట్ చేసుకుని అంటే ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. దయచేసి ఇలాంటి వాటి కార్యక్రమాలకు నిజంగా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, జరగబోతున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా చెప్తాను, ఒక అద్భుతమైనటువంటి మంత్రిని, అది ఏ శాఖ తీసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు దానికి వన్నె తెచ్చే విధంగా భారతదేశంలో గొప్ప అద్భుతమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో అందిస్తున్నటువంటి మంత్రిగా కీర్తి గడించేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. ఆ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు.